ఎంత దరిద్రం అంటే కొన్ని సంఘాల్లో నేను విన్నాను, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి దినం భోజనం కూడా చేయకండి. వాళ్ళకి అసలు బైబిల్ నాలెడ్జ్ లేదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనం అలాగే తగలడతాం, ఎందుకంటే అదే ఇంజెక్ట్ చేస్తాడు మనకి, అదే నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకోవడం అనేది కామన్ పాయింట్ అన్ని చోట్ల కూడా. ఇక్కడ పెట్టే భోజనాలకి నీకు వచ్చే నష్టం ఏంటి నేను అడుగుతున్నాను చెప్పు. ఏమొచ్చేసింది అక్కడ? ఏమీ లేదు. మామూలు మన ఇంట్లో వండుకునేది అక్కడ ఉండేది స్పెషల్గా. పెళ్లిలో వండితే పేకల్లాగా తింటాం, దినం అనేసరికి ఓ గగ్గోలు ఎత్తేస్తాం. ఇప్పుడు భోజనం దగ్గర ఏంటి పెంట మనకి? వాళ్ళు ఎవరో బంధువులు మనల్ని పిలుస్తారు. ఏ క్రైస్తవులు అయితే బంధువులు ఇంటికి వెళ్ళి భోజనం చేయకూడదా ఏంది? అంటే భోజనం ఎవరిదే నాకు చెప్పండి, ఒక మాట చెప్పండి. భోజనం ఎవరిది చెప్పండి మీరు నాకు. దేవుడిదా దెయ్యందా? అన్ని భోజనాలు ఆయనవే, సమస్త భూమి ఆయనదే, సమస్త శరీరులు ఆయన వారే. నీ మైండ్ పొల్యూట్ చేసుకోకుండా బంధువులు పిలిస్తే ఎళ్ళు, చక్కగా భోజనం చేసి వాళ్ళని ఆదరించి ఓదార్చి. చావు ఎవరిదైనా చావే కదా, చావు ఎవరిదైనా చావే, బాధ ఎవరిదైనా బాధే. నీకు ఆ బాధ కలిగినప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర భోజనం చేయకుండా వెళ్ళిపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? హట్ అవుతావా? బావా అవుతావు కదా. మరి ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా. కొంచెం బేసిక్ సెన్స్ ఉండాలి కదా. అందుకే కదా క్రైస్తవుల్ని చాలా చీప్గా చూస్తున్నారు ఈరోజు. ఇలాంటి పనికిమాలిన సిద్ధాంతాలు సృష్టించుకున్నాం కాబట్టి. దేవుడు ఎప్పుడు చెప్పడు అలాగా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు అంటాడు ఆయన. సో కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఎడ్యుకేట్ అవ్వాలి, కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి.